ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. అమరావతిలో హైకోర్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు ప్యారలల్గా అసెంబ్లీ నిర్మాణ పనుల్లో కూడా జోరు అందుకుంది. అసెంబ్లీ భవన నమూనా గురించి మనకు తెలుసు. ఒక టవర్ రూపంలో నిర్మిస్తున్నారు. ఇది అమరావతి వాచ్ టవర్గా ఉంటుంది. అమరావతి మొత్తాన్ని చూడొచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ వర్క్స్ మొదలైపోయినాయి. దానికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. ఒకసారి మనం ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్ 7 కడుతున్నారు. అందులో ఒకటి ఈ అసెంబ్లీ టవర్, ఐకానిక్ అసెంబ్లీ టేకింగ్ షేప్ అని చెప్పని అమరావతి ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రిల్లింగ్ చేసి పునాదులు వేసేందుకు కావాల్సినటువంటి కాంక్రీట్ పైలింగ్ అనమాట. ఈ ఐరన్ ఫ్రేమ్స్ లోపలికి దింపి కాంక్రీట్ దిమ్మలుగా తయారు చేసేటువంటి ప్రక్రియ. ఎందుకంటే దీని నమూనా, దీని డిజైన్, దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్గా డిఫరెంట్ మోడల్లో ఉంటుంది కాబట్టి హెవీ మిషన్స్ను ఉపయోగించి ఈ ఫౌండేషన్కి సంబంధించినటువంటి బేస్మెంట్స్ అంటే లోపలికి వేసేటువంటి పైలింగ్స్ని చేస్తున్నారు ఇంజనీర్లు. ఇది మొత్తం కూడా ఎల్ఎన్టీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆల్రెడీ ఏపీ హైకోర్టు నిర్మాణానికి సంబంధించినవి కూడా ఏకంగా రాఫ్ట్ ఫౌండేషన్లు వేస్తున్నారు. దీనికి కూడా రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ ఉంటుంది, కానీ ముందుగా పైలింగ్ వర్క్ శరవేగంగా సాగుతుంది. ఇంజనీర్స్ అందరూ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఐరన్, పెద్ద పెద్ద మెషినరీని మోహరించారు. మనకి అమరావతి డిజైన్ కూడా తెలుసు క్లియర్గా. అమరావతి డిజైన్స్ ఒకసారి చూస్తే కనుక ఇది ఈ ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ చేసినటువంటి నమూనా డిజైన్. మొత్తం అమరావతికి సెంటర్ ఫోకల్ పాయింట్ ఇదే ఉందన్నమాట. లిల్లీ పువ్వు ఆకారంలో, దాన్ని బోర్లించిన లిల్లీ పువ్వు ఆకారంలో అన్నారు. కొంతమంది ఇడ్లీ పాత్రను కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదైనా కానీ అసెంబ్లీ అదిరిపోద్ది కట్టిన తర్వాత. ఇది కట్టేది కూడా బేస్మెంట్ ప్లస్ G+3 ఫ్లోర్స్, 3 అంతస్తులు మాత్రమే ఉంటాయి. టోటల్ అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్, ఇంకొక సెంట్రల్ హాల్ కూడా ఇందులో నిర్మిస్తున్నారు. అసెంబ్లీ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దీన్ని నిలపాలనేటువంటి ఆలోచనతో ఈ డిజైన్ చేశారు. అందుకనే ఈ 9 సిటీస్లోకి కూడా అత్యద్భుతంగా ఉండబోయేది, అధునాతనంగా ఆకట్టుకునేది, టవర్ పాయింట్లో మనుషుల్ని ఎవరొచ్చినాగా నిలబెట్టేది ఈ అమరావతి అసెంబ్లీ బిల్డింగే అవుతుందన్నమాట. సో కాంక్రీట్ ఫైలింగ్ వర్క్స్ చాలా వేగంగా సాగుతున్నాయి. 617 కోట్ల రూపాయల వ్యయంతో దీని నిర్మాణం జరుగుతుంది. గతంలో అయితే 450 కోట్లతో అయిపోయేది. ఇంకో 150 కోట్లు, 200 కోట్లు పెంచారు. సో మొత్తానికి ఇప్పుడు ఆ పైలింగ్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి అతి త్వరలోనే నిర్మాణ ప్రణాళిక మరింత వేగంగా ముందుకెళ్తుంది. నిర్మాణానికి సంబంధించి 3 ఏళ్ళని టార్గెట్ పెట్టారు. బట్ హైకోర్టుని 2 ఏళ్లలో పూర్తి చేయాలి, 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు. దానికంటే మరొక 6 నెలల సమయం ఎక్కువ పట్టొచ్చు. అంతకంటే ఎక్కువ పట్టకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ మొత్తాన్ని, నిర్మాణ ప్రణాళికను మొత్తాన్ని కూడా పూర్తి చేయాలి ప్యారలల్గా. ఎందుకంటే ఒకవైపు నిర్మాణం జరుగుతుంటే దాని చుట్టూ గ్రౌండ్ అంతా డెవలప్మెంట్ చేయడం, బ్యూటిఫికేషన్, ఇవన్నీ కూడా మొదలు పెట్టేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ పైన ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆ దిశగా ఇగో కడితే కనుక ఇలా ఉంటుంది అనమాట. అన్ని రకాల సర్టిఫికేట్స్, సోలార్ ప్యానల్స్, వెంటిలేషన్, డేలైట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, తర్వాత గృహ నిబంధనలకు సంబంధించినటువంటి స్టాండర్డ్స్ అన్నింటినీ పాటిస్తూ ఒక అధునాతనమైనటువంటి భవంతిని ఆవిష్కరించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి పునాదుల ప్రక్రియ శరవేగంగా ఇప్పుడు సాగుతుంది అమరావతిలో.